4వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకుని 5వ అధ్యాయంలోనికి వెళ్ళబోతున్నాం. 4వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాల వరకు విడుదలను గురించిన దేవుడిని, దేవుడు ఎలా విడిపిస్తాడో దాని గురించి మాట్లాడుతున్నాం. 9వ వచనం దగ్గర నుండి 13వ వచనం వరకు ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయి అనే విషయాల్ని మనం చెప్పుకున్నాం. ఈరోజు మోరస్తీయుడైన మీకా గురించి 5వ అధ్యాయంలో పెడదాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయము ఈరోజు 5 వచనాల వరకే ధ్యానం చేద్దాం. అధ్యాయం మొత్తం ధ్యానం చేయడం అనేది సమయం ఎక్కువ అవుతుంది కనుక ఒక 5 వచనాలను ధ్యానం చేద్దాం. చదవండి. అయితే సమూహముగా కూడుదానా, సమూహముగా కూడుము, శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము, ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును. తర్వాత చదువుకుందాం మిగతావి. జనముల సమూహము అలాగా కూడి వస్తారు. ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుదురు. ఇది దేని గురించిన ప్రవచనం అంటే, మీకా గారు యేసు ప్రభువు గురించి ప్రవచిస్తున్నాడు. భక్తుడైన మీకా గారు ప్రభు అయిన యేసు గురించి ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మీకా గారు, పల్లెటూరులో సేవ చేస్తున్న మీకా గారు, పట్టణాల గురించి దేవుడు బయలుపరిస్తే, యెరూషలేము పట్టణము, ఇజ్రాయేలు పట్టణం గురించి దేవుడు బయలుపరిస్తే వాళ్ళకి ఏమేమి సంభవించబోతున్నాయో బయలుపరిచాడు, చెప్పాడు దేవుడు. ఆయన వాళ్ళకి ఏమేమి ఎందుకు సంభవించబోతున్నాయో కూడా మీకా ద్వారా చెప్పాడు దేవుడు. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. అయితే ఉన్నతమైన స్థానంలోకి మీరు వెళ్ళిన తర్వాత ఉన్నతమైన స్థానంలో ఉంచిన దేవుణ్ణి మీరు మర్చిపోయిన వారై, దేవుణ్ణి విడిచిన వారై, మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించారు. ఆయన ఇచ్చిన పంటను, ఆయన ఇచ్చిన గోధుమలను, ఆయన ఇచ్చిన తేనెను, ఆయన ఇచ్చిన కాయగూరలను, ఆయన ఇచ్చిన మాంసమును ఇవన్నిటిని తిని దేవుడు మరిచిపోయిన వారై ఎత్తైన స్థలముల మీద, ఉన్నతమైన స్థలముల మీద మీరేం చేశారంటే బలిపీఠాలుగా కట్టారు. దేవునికి కాదు, మీకు నచ్చిన దేవుడికి బలిపీఠం కట్టి మీ ఇష్టానుసారంగా ఆరాధించి దేవుని కోపం పుట్టించారు కనుక దేవుడు మిమ్ములను శత్రువులకు అప్పగించబోతున్నాడు అని చెప్పాడు. ఇజ్రాయేలు ప్రజల్ని అషూరు వారికి అప్పగించారు. జాగ్రత్తగా వినండి. అషూరు అంటే మీరేదో అషూరు అంటే ఎక్కడుందో అనుకోబాకండి. ఇరాకు ప్రాంతమే అషూరు. మ్యాప్లో మీరు చదువుతున్నప్పుడు ఇరాను, ఇరాకు అని కనబడుతూ ఉంటాయి. ఇరాకు అనే ప్రాంతమే అషూరు ప్రాంతం. ఈ ఇరాకు ప్రాంతానికి అషూర్ అనే పేరుంది. దీనికి రాజధాని నినివే పట్టణం. మీరు జాగ్రత్తగా వినాలి. ఈ అషూరుకి రాజధాని నినివే పట్టణం. నినివే పట్టణాలు కానీ అషూరు ప్రాంతాలు కానీ వాటిని స్థాపించింది ఎవరంటే నిమ్రోదు. ఎవరంట? పాఠంలో నేను చెబుతాను, కిందకు వచ్చేటప్పుడు చెప్తాను, కానీ మీకు అర్థం కావడం చెబుతున్నా. నిమ్రోదు అంటే దేవునికి భయపడని వాడు, వ్యతిరేక సంబంధి. దేవునికి భయపడకుండా జీవించే ఈ నిమ్రోదు నినివే పట్టణాన్ని కట్టాడు.
అషూరు ప్రాంతాన్ని, అషూరు పట్టణాన్ని, అషూరు యొక్క ప్రదేశాన్ని కూడా నిమ్రోదు యొక్క విషయంలోనే ఉన్నాయి. దాన్ని అషూరు ప్రాంతాన్ని ఉత్తర ఇరాక్ అంటారు. మీరు మ్యాప్లో చూసినప్పుడు ఇరాను, ఇరాకు, కిర్గిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇలాగ కొన్ని స్థానాలు కనబడతా ఉంటాయి దగ్గరలో. ఇవన్నీ పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ముస్లిమ్స్ కంట్రీస్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఇరాకు ప్రాంతాన్ని అషూరు ప్రాంతం అన్నారు. ఈ అషూరు వాళ్ళు ఎవరిని పట్టుకుంటారన్నారు? ఇజ్రాయేలీలను. ఇజ్రాయేలీలు ఏ పట్టణంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారంటే షోమ్రోను అనే షేమేరు అనే ఆయన దగ్గర 4 మడుగులు వెండుకొని దాన్ని ఆ పండగకి షోమ్రోన్ అని పేరు పెట్టారు. షోమ్రోనికి రాజధాని సమరయ. గుర్తుపెట్టుకోవాలి, షోమ్రోనికి రాజధాని సమరయ, అషూరు వారికి రాజధాని నినివే, యెరూషలేముకి రాజధాని యెరూషలేమే, యోధా వారికి రాజధాని యెరూషలేమే. కాబట్టి ఈ భాగాలను కాస్త మైండ్లో కొంచెం దాచుకోండి. నేను చెప్పే వాక్యం మీకు అర్థమవుతుంది గాక. ఈ మీకా గారు ఏమి చెబుతూ వచ్చాడంటే, మీరు ఇష్టానుసారంగా ప్రవర్తించి మీ పనులు చేసి దేవునికి భయపడకుండా జీవించారు. పేదల ఆస్తులను దోచుకున్నారు, పేదల ఇల్లును ఆక్రమించారు, పేదల భూములను ఆక్రమించారు, లంచాలు తీసుకున్నారు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించారు కనుక దేవుని యొక్క శిక్ష అనేది మీకు రాబోతుంది. దేవుని యొక్క శిక్ష ఇజ్రాయేలుకి అషూరు వారి ద్వారా, యూదులకి ఏమన్నా బబులోను వారి ద్వారా. యూదులకి ఎవరి ద్వారా వస్తుంది? బబులోను ప్రాంతం, బబులోను మహాసామ్రాజ్యం, ఐగుప్తి సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, అషూరు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నాయి. ఈ బబులోను వారు వచ్చి యూదుల్ని తీసుకెళ్ళిపోతారు, అషూరు వారు వచ్చి ఇజ్రాయెల్ని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండిద్దని రాత్రి వేళ కొన్ని భాగాలు మనం ధ్యానం చేయడం జరిగింది. ఈ రోజున 5వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యొక్క రాక గురించి ప్రవచనం. యేసు ప్రభు రాజుగా వస్తాడు, ఆయన ఎక్కడ పుడతాడో మీకా ప్రవచిస్తున్నాడు. 2వ వచనం చదవండి. 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము నుండి మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేము ఎఫ్రాతా. ఈ బెత్లెహేము ఎక్కడుంది? యోధా ప్రాంతంలో ఉంది. యోధా ప్రాంతంలో ఎవరు సేవ చేస్తున్నారు? మీకా గారు సేవ చేస్తున్నాడు. యెరూషలేము ప్రాంతంలోనేమన్నా యెషయా గారు సేవ చేస్తున్నాడు. ప్రవక్త అయిన యెషయా యెరూషలేము ప్రాంతంలో సేవ చేస్తుంటే, యోదయా ప్రాంతంలో, యోదయా దేశంలో ఆ ప్రాంతంలోనేమన్నా మీకా గారు సేవ చేస్తున్నాడు. పల్లెటూరు పరిచర్య మీకా గారిది. అయితే ఈ మీకా యేసు ప్రభుని గురించి ఆయన ప్రవచిస్తున్నాడు. రాజు రాబోతున్నాడు. ఎక్కడ పుడతాడంటే ఆయన బెత్లెహేములో పుడతాడు. యోదయా బెత్లెహేమా, నీవు స్వల్ప గ్రామమైనను నీ కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఓ బెత్లెహేమా, ఎఫ్రాతా, ఈ బెత్లెహేములో ఉన్న ఎఫ్రాతా అనే ప్రాంతంలో నుండి యేసయ్య వస్తాడు. ఈ ప్రాంతం చాలా చిన్న ప్రాంతమైన ఏలుబడి చేసే వాళ్ళు వస్తారు. జాగ్రత్తగా వినండి. ఒక్కోసారి మనం అనుకుంటాం, నేను అందరికంటే తక్కువ వాడిని, నేను అందరికంటే తీసివేసిన వాడిని, నేను అందరికంటే అన్నిట్లో తక్కువ అని నిన్ను తీసేసుకోబాకు. దేవుడు నిన్ను తక్కువగా చూడటల్లా. బెత్లెహేము ఎఫ్రాతా నీవు స్వల్ప గ్రామమైనను ఇజ్రాయేలీలను ఏలబోవాడు స్వల్ప గ్రామంలో ఉన్న నీలో నుండి వచ్చును అన్నాడు. ఒకసారి
మనం స్వల్పమైన వారిని, అల్పమైన వారిని, మా వల్ల ఏమవుతుంది, మేమేమి చేయలేము అనుకోబాకండి. మన వల్ల ఏమి కాదు, కానీ మనం కానీ నిలబడితే మన ద్వారా దేవుడు తన పనిని చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నేనేం మాట్లాడలేనండి, నా వల్ల ఏమి కాదు, నేను పాడలేనండి, నేను ప్రార్థించలేనండి, నేను దేవుని కొరకు ఏం చేయలేనని నువ్వు అనుకున్నంతకాలం ఏం చేయలేవు. దేవుని కొరకు నువ్వు నిలబడు. బలహీనమైన ఘట్టాల ద్వారా బలమైన కార్యాలు చేస్తాడు దేవుడు. ఎండిపోయిన కర్రలో నుండి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. పచ్చి దవడి ఎముక ద్వారా 1000 మందిని హతమార్చడానికి సంసోనికి దేవుడు శక్తినిచ్చాడు. ఓటి కొండల నుండి దేవుడు ఇజ్రాయేలుకు జయాన్నిచ్చాడు. కాబట్టి నేను బలహీనురాలని, నేను బలహీనుడను, నా వల్ల ఏమైంది, నేనేమి చేయలేనని నీవు ఎప్పుడు తలంచకూడదు. దేవునిలో మనం ఉంటే దేవుడు మనల్ని బలవంతులు చేస్తాడు. స్వల్ప గ్రామం బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్ప గ్రామమైనను నీలో నుండి ఇశ్రాయేలీయులను ఏలబోవాడు వచ్చును. అప్పుడు దాకా ఇజ్రాయేలు పరిస్థితి ఎలా ఉంది? ఇజ్రాయేల్ పరిస్థితి ఎలా ఉంటదంటే శత్రువుల యొక్క బారిలో ఉండిపోయారు. అషూరు వారు బబులోను వారేనని మీరు అనుకోబాకండి. ఆ తర్వాత వాళ్ళకి శత్రువులు రాత్రి వేళ చెప్పారు, ఏదో మీరు శత్రువులు ఉన్నారు, మోయాబీయులు శత్రువులు ఉన్నారు, అమ్మోనీయులు శత్రువుగా ఉన్నారు. రకరకాల ప్రాంతాల వారందరూ ఈ ఇజ్రాయేలుకి శత్రువులుగానే ఉన్నారండి. ఎప్పటికీ, అప్పుడు కాదు ఇప్పటికీ ప్రపంచంలో ఇజ్రాయేలుకి యూదులకి ఈ జనాంగానికి ప్రపంచంలో అనేకులు వీళ్ళకి శత్రువులుగానే ఉన్నారు. వీళ్ళు ఎలాగైనా నాశనం చేయాలి. ఇజ్రాయేలు పేరు లేకుండా, యూదుల పేరు లేకుండా ఎలాగైనా నాశనం చేయాలి. ప్రపంచపు నడిబొడ్డులో ఉన్న ఈ యోధా జాతిని, ఇజ్రాయేల్ జాతిని లేకుండా ఏదయ్యాలని రకరకాల యొక్క దేశాలు ఇప్పటికే పన్నాగాలు పొందుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటి నుండి? ఆదిలో నుండి కూడా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. కారణం ఏంటంటే యూదుల నుండి యేసు ప్రభు బయటకు రావాలి. బెత్లెహేము ఎఫ్రాతాల నుండి ఇశ్రాయేలీయులను ఏలబోవాడు రావాలి. ఆయనే రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఆయన రావాలి. యేసు ప్రభు యూదులో నుండి రాకూడదు. యేసు ప్రభు ఇజ్రాయేలీ యూదుల యొక్క ప్రజల నుండి రాకూడదు. అసలు వాడు లేకుండా పోతే బాగుండదని ప్రపంచంలో ఎన్నో జాతుల వారు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే దేవుడు వాళ్ళకి అపజయాన్ని ఇచ్చాడు, కానీ ఇజ్రాయేలుకి యూదులకి జయము కలుగుతూనే ఉంది. బెత్లెహేము గురించి మీకా చెబుతూ ఉన్నాడు, ఇదిగో రాజు రాబోతున్నాడు, రాజులకు రాజైన. మనం పాడుకుంటాం కదా, ఆ రాజు బెత్లెహేములో నుండి రాబోతున్నాడు. ఎఫ్రాతా అనే ప్రాంతంలో నుండి, చిన్న స్వల్ప గ్రామంలో నుండి ఆయన రాబోతున్నాడు. ఈ బెత్లెహేము గురించి మత్తయి గారు కూడా ఒక మాట చెప్పాడు. 2వ అధ్యాయం 5వ వచనం, లోకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 2:5, లోకాసు వార్త 2:5. ఒకటి చదవండి. యోదయ బెత్లెహేములోనే ఎన్నో వచ్చినమ్మా? 2వ అధ్యాయం 5వ వచనం మత్తయి సువార్త. యోదయా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. జాగ్రత్తగా రావచ్చు. చూడండి, వాక్యం అర్థమవుతుందా? నేను బెత్లెహేము గురించి చెబుతున్నా. శామ్యూల్ ప్రస్తుతానికి వెళ్ళాడు, అందుకని ఎక్కడో ఆలోచిస్తున్నాడు. యోదయా దేశము బెత్లెహేమా, నీవు యోదయ ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే వచ్చును. ఓ బెత్లెహేములో ఉన్న ఎఫ్రాతా, నీలో నుండే ఆయన వచ్చును. మత్తయి గారు చెప్పాడు. మత్తయి గారు కొత్త నిబంధనలో ఉన్నాడు.
మేకా గారు పాత నిబంధనలో ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న మేకాకి కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వస్తాడనే విషయాన్ని ముందుగా బయలుపరచబడి చెబుతున్నాడు ప్రవక్త. ప్రవక్త అంటే జరగబోయే విషయాన్ని ముందుగా చెప్పేవాడు. రేపో ఎల్లుండో కాదు, ఒక 50 సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుంది, ఒక 400 సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుంది, ఇలాగ చెప్పేవాడు ప్రవక్తలు అన్నారు. అబ్రహాము కూడా అలాంటి వాడే. అబ్రహాముకి దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీ జనాంగాన్ని నీ దేశం కానీ వేరే దేశం తీసుకెళ్తాను, 430 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా నీ దేశాన్ని తీసుకొస్తానన్నాడు. అబ్రహాముతో 430 సంవత్సరాలు తర్వాత ఏం జరిగిందో, ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగా ప్రబలతారో, అక్కడి నుండి నేను ఆ దేశం నుండి మరలా నీ జాతి నీ జనాంగాన్ని మరలా తీసుకొస్తానని అబ్రహాముతో కూడా చెప్పాడు. 430 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని ముందుగా చెప్పాడు. అప్పుడు పిల్లల బీరకాయ దోసకాయ ఏమి అబ్రహాముకి లేదు. అబ్రహాముకి ఏమీ లేవు. నేను పిల్లల్ని ఇస్తాను, దీవించబడతారు, దీవించబడిన పిల్లలు ఐగుప్తికి వెళ్ళిపోతారు, 430 సంవత్సరాలు ఉంటారు, 430 సంవత్సరాల తర్వాత మరలా నేను వాళ్ళని తీసుకొస్తానని దేవుడు ప్రవక్తలతో ముందుగా చెప్తాడు. ఆమోసు ప్రవక్తే, పశువుల కాపరి, చదువు లేదు, ఆయన ప్రవక్తే. ఇలాగ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. దేవుడు చేయబోయే కార్యాన్ని దేవుడు ప్రవక్తలకు బయలుపరుస్తాడు ముందుగానే. ఒకరు కళ వచ్చింది, ఏదో కారు వచ్చిందని, కారు అంతా ఎక్కించుకోవడమేనని దాని అర్థం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కళ్ళు వస్తూ ఉంటాయి. జరగబోయే దేవుడు కళ్ళ ద్వారా బయలుపరుస్తాడు, జరగబోయి ఆ దేవుడు దర్శనం ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు. మేకాకి జరగబోతున్న విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. బెత్లెహేము ఎఫ్రాతా అనే స్వల్ప గ్రామంలో నుండి ఇజ్రాయేలీయులు ఏలబోగోడు వస్తాడని మేకా కొన్ని వందల సంవత్సరాల ముందు చెప్పాడు. మత్తయి గారు అదే చెప్తున్నాడు, లోకా గారు కూడా అది చెప్తున్నాడు. చూడండి 2:5 లోకాసు వార్త. యేసేపు దావీదు వంశములోను, దావీదు వంశములోను గోత్రములోను యేసేపు పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యున్న మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలో ఉన్న నజరేతు నుండి యోదయా దేశములో ఉన్న బెత్లెహేమునకు దావీదు ఊరికి ప్రసవించే రోజుల దగ్గర రాంగలే వెళ్ళెను. దేవునికి స్తోత్రం. ఎంత క్లియర్ గా ఉందో చూడండి బైబిల్. మనం మేకా ఎక్కడో చదువుతున్నాం, లోకా గారు చదువుతున్నాం, మత్తయి గారు చదివాం. ఎంత క్లియర్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యోదయ బెత్లెహేములో నుండి ఆయన వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఆయన రాజుగా వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఇజ్రాయేలీయులను పరిపాలన చేయడానికి, ఆయన రాజుగా ఉండటానికి ఆయన వస్తాడు. అప్పుడు దాకా వీళ్ళు ఎక్కడున్నారు? అప్పుడు దాకా వీళ్ళు ఏడున్నారు? చెరలో ఉన్నారు. ఏడున్నారు? చెర. బబులోను చెరలోనే ఉన్న యూదులు, అషూరు చెరలోనే ఉన్న ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. యూదులు ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలు. ఈ 2 గోత్రాల వారు బబులోనికి వెళ్ళారు, 10 గోత్రాల వారు అషూరు ప్రాంతానికి వెళ్ళారు. అషూరు అంటే ఇరాకు ప్రాంతం, గుర్తుపెట్టుకోండి, వెళ్ళారు. యోహాను సువార్తలో కూడా ఒక ప్రవచనం ఉంది. 7వ అధ్యాయము 40వ వచనం, 41, 42 వచనాలు. జన సమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తయే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి
దావీదు ఉండిన బెత్లెహేము అనే గ్రామములో నుండి వచ్చునని లేఖనము మీకా గారు చెప్పలేదా? మీకా గారి ప్రవచనాన్ని యోహాను సువార్తలో గుర్తు చేస్తున్నాడు. ఆయన బెత్లెహేములో నుండి వస్తాడని ప్రవక్త ముందుగా చెప్పలేదా? ఏ ప్రవక్త చెప్పాడు ముందుగా? మీకా ప్రవక్త, మోరస్తీయుడైన మీకా అనే ప్రవక్త దావీదు ఊరి అయిన బెత్లెహేములో నుండి రక్షకుడు వస్తాడు. ఈ విషయాన్ని యోహాను సువార్తలో యోహాను గారు గుర్తు చేస్తున్నాడు, మీకా గారు చెప్పారని. మత్తయి గారు గుర్తు చేశారు, లోకా గారు గుర్తు చేశారు. ఏ విషయాన్ని గుర్తు చేశారు? మీకా గారు చెప్పిన ప్రవచనాన్ని గుర్తు చేశాడు. ఆయన ప్రవచనం ఏంటంటే యేసు ప్రభు రాజుగా రాబోతున్నాడు. ఎవరిని పరిపాలన చేయడానికి? ఇజ్రాయేలీలను, అనగా ఇజ్రాయేల్ అంటే యూదులు కూడా కంబైండ్ అన్నమాట. వాళ్ళని పరిపాలన చేయడానికి యేసు ప్రభు రాబోతున్నాడని ఆయన ముందుగానే ప్రవచిస్తున్నాడండి. ముందుగానే ప్రవచిస్తున్నాడు. ఆ ప్రవచనంలో ఏమంటాడంటే, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు ఆయన రాబోతున్నాడు, ఇజ్రాయెల్ పరిపాలన చేయడానికి రాజుగా రాబోతున్నాడు. అంటే ఆయన ఎప్పుడు నుండి ఉన్నాడై అంటే పురాతన కాలము నుండి శాశ్వత కాలము. పురాతనము అనగా ఆదిలో నుండి, శాశ్వత కాలము అనగా అంతవరకు ఆయనే ఉన్నవాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు? ఎవరెవరికి ప్రత్యక్షమవుతూ ఆయన ప్రత్యక్షం జరిగి? అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అర్థమైందా? బిలాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, సమూయేలుకు దేవుడు ప్రత్యక్షం జరిగింది. రిఫరెన్స్లు కావాలా? 2 రిఫరెన్స్లు ఇస్తాయి, ఎక్కువ కాకుండా. సంఖ్యాకాండం 23:4, సంఖ్యాకాండం 23:4, 1 సమూయేలు 3:1. దేవుడు బిలామునకు ప్రత్యక్షము కాగా అతడు దేవుడు బిలాముకు ప్రత్యక్షము అయ్యను. చాలు. 1 సమూయేలు 3:1. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు మంద దృష్టి కలిగి బాలుడైన సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమాయను. వినండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఇజ్రాయిల్ ఏలబోయే రాజు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ప్రత్యక్షం జరుగుతుంది. ఎప్పటి నుండి? మన తాత ఇక ఆదిలో నుండే ఆయన ప్రత్యక్షం జరుగుతుంది. ఆయన ప్రత్యక్షమవుతూ హెచ్చరిక చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షం జరుగుతున్నాయి. అబ్రహాంకి దేవుని ప్రత్యక్షం జరిగినాయి, ఇస్సాకుకి దేవుని ప్రత్యక్షం జరిగినాయి, యాకోబుకి దేవుని ప్రత్యక్షం జరిగినాయి. ఇలాగ చెప్పుకుంటూ వెళితే దేవుని ప్రత్యక్షతలు బైబిల్లో భక్తులకి ఎన్నోసార్లు జరిగినాయి. ఆయన ప్రత్యక్షమవుచు ఆయన ఏమి చేయబోతున్నాడో అవి మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలుతో మాట్లాడిన దేవుడు, బిలాముతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, యెహోషువతో మాట్లాడిన దేవుడు, ఇర్మీయాతో మాట్లాడిన దేవుడు, యెషయాతో మాట్లాడిన దేవుడు, ఏలియాతో మాట్లాడిన దేవుడు, ఎలీషాతో మాట్లాడిన దేవుడు. ఈ దినముల అంతమందు దేవుడు మనతో కూడా మాట్లాడుచున్నాడు. ఆయన ఆదిలో నుండే ఆయన ప్రత్యక్షం జరుగుతుంది. అందుకే ఈ రోజు నువ్వు దర్శనం చూడగలుగుతున్నావు. అందుకే ఈ రోజు ఆయన స్వరాన్ని వినగలుగుతున్నావు. అందుకే ఆయన ప్రత్యక్షం చూడగలుగుతున్నావు. అవి చూసి నీకు ఆ ప్రత్యక్షం జరిగిన వెంటనే 4 రోజులకో 10 రోజులకో నీకు వచ్చిన దర్శనాలు జరుగుతున్నాయి. ఆ రోజున ప్రత్యక్షమైన దేవుడు
ఈ రోజు కూడా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రత్యక్షత భక్తులకి జరిగింది. ఈ రోజు అంతంలో మనకు కూడా జరుగుతున్నాయి, ప్రత్యక్షతలు జరుగుతున్నాయి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము, దాని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే కీర్తన గ్రంథం 74వ కీర్తన 12వ వచనం. కీర్తన గ్రంథం 74వ కీర్తన 12వ వచనం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నారాజయ్యున్నాడు. దేశములో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. పురాతన కాలం మొదలుకొని దేవుడు నారాజయ్యున్నాడు. ఎవరు చెబుతున్నారండి ఈ మాట? ఎవరు చెబుతున్నారు? కీర్తన గ్రంథం 74 కీర్తన రాసింది ఎవరు? ఆసాపు కీర్తన ఇది. ఆయన అంటాడు, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు. దేశములో మహారక్షణ ఆయన ద్వారే కలుగుతున్నది. రక్షకుడు ద్వారా రక్షణ కలుగుతుంది. ఆయన ఎప్పటి నుండి? పురాతన కాలము. పురాతన కాలానికి మరొక పేరు ఏంటంటే ఆదిలో నుండే. మనం ఆరాధించే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆదిలో నుండే. ఆదిలో నుండే. సృష్టి ఏమి కలగక ముందే, రవ్వంత కూడా భూమి లేకముందే ఆయన ఆదిలో నుండే ఉన్నవాడు. ఆది అనే పదానికి పురాతనము అన్నాడు. అంతము అనే పదానికి శాశ్వత కాలము. శాశ్వత కాలం, ఆదిలో నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఉండే దేవుడు. ఆయనే ప్రత్యక్షమై తన బిడ్డలతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన రక్షణ కలుగు చేసే దేవుడు అని ఆసాపు కీర్తన రాయబడింది. 93వ కీర్తన 2వ వచనం. 93వ కీర్తన 2వ వచనం. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడము నీవే. మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన సదాకాలం ఉండే దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన రక్షణిచ్చే దేవుడు. ఆయనే మన రాజు. ఆయనే మన ప్రభువు. ఆయనే మన శృంగము. కాబట్టి ఆయన సదాకాలం ఉండే రాజు. అంటే సదాకాలం అంటే ఇక అది కంటిన్యూషన్ అన్నమాట. సదాకాలం ఉండే దేవుడు, ఆయన ద్వారే రక్షణ కలుగుద్ది. నా వైపు చూడండి. ఈ పదాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండే దేవుడని, సదాకాలం ఉండే దేవుడని ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ఇప్పుడు ఈ బబులోనికి వెళ్ళిన వాళ్ళకి కానివ్వండి, అశూరు వెళ్ళిన వాళ్ళకి కానివ్వండి, వీళ్ళకి రక్షణ దేవుడి ద్వారే కలగాలి. ఇజ్రాయెల్ కొరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యూదుల్లో ఉన్న దానియేలు యూదుల్లో ఉన్న దానియేలు బబులోను దేశానికి వెళ్ళిపోయాడు. సరే, ఒకవేళ యోదయా దేశంలో కానీ ఉన్నట్లయితే ఎంతవరకు ఆయన ప్రకటన బయటికి వెళ్ళేదో నాకు తెలియదు. కానీ బబులోను దేశం వెళ్ళిన తర్వాత నెబుకద్నెజరు రాజు ఒక కళ వచ్చింది. ఆ కళని, కలభావాన్ని దానియేలు వివరించినప్పుడు బబులోను రాజు అంటాడు, షడ్రకు మెషకు అబేద్నెగో, దానియేలు దేవుడే దేవుడు, ఆయన సకల యుగములలో ఉండే దేవుడని ప్రపంచానికి చాటి చెప్పాడు నెబుకద్నెజరు. ఎవరిని బట్టి? ఒక దానియేలును బట్టి. దానియేలు ఆరాధించే దేవుడే దేవుడని సకల జనులు, సకల రాష్ట్రాలు మీరు తెలుసుకోవాలా. దానియేలు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నాకు కళ వచ్చింది, ఆ కళను, కళ భావాన్ని అర్థమయ్యే రీతిలో నాకు చెప్పిన వాడు. తర్వాత దేశం ఏమి కాబోతుంది,
తర్వాత ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, ఈ రాజ్యం ఏమి కాబోతుందో, ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా చెప్పిన వాడు దానియేలు కనుక దానియేలు దేవుడు సకల రాష్ట్రాల వారు గమనించాలని బబులోను మహాచక్రవర్తి అయిన నెబుకద్నెజరు రాజు సాక్ష్యం ఇచ్చాడు. ఒక అన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బబులోను వీళ్ళు మౌనంగా లేరు. బబులోనులో ప్రభువుని ఆరాధించారు. శ్రమల కొలిమిలో కూడా దేవుణ్ణి ఆరాధించారు. ఇబ్బందుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించారు. కష్టకాలంలో దేవుణ్ణి ఆరాధించారు. నష్టం కలుగుతున్న దేవుణ్ణి ఆరాధించారు. బాధలు వచ్చిన దేవుణ్ణి ఆరాధించారు. బాధల్లో దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టిన వారు కారు. వాళ్ళు స్థిరముగా దేవుణ్ణి అంటి ఉన్నవారు కనుక దేవుడు వాళ్ళ ముఖాన్ని పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఎందుకు మీకా ఈ మాట చెబుతున్నాడు? బెత్లెహేము, యోదయ బెత్లెహేములో ఉన్న ఎఫ్రాతా, ఇజ్రాయిల్ ఏలగోవాడు నీలో నుండి వస్తాడయ్యా అని ఆ ప్రవక్త ఎందుకు ప్రవచిస్తున్నాడంటే, ఏలబోయేవాడు వచ్చేదాకా వీళ్ళకి బాధే. ఎవరికి? యూదులకు, ఇజ్రాయేలుకు బాధలే. కాబట్టి ఆయన ప్రత్యక్షత జరగాలి. ఆయన ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుందంటే పురాతన కాలం నుండి శాశ్వత కాలం. పురాతన కాలం అంటే ఆదిలో అని చెప్పాను నేను. దాన్ని కొలసీ భక్తుడు, కొలసీ పత్రిక రాసిన పౌలు గారు ఏం చెప్పాడంటే, మొదటి అధ్యాయము 15-16 వచనాల్లో ఒక మాట చెప్పాడు. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడయ్యుండెను. ఏలయనగా ఆకాశమందున్నవి గాని భూమి అందున్నవి గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును యేసు ప్రభు ద్వారే సృజించబడెను. సర్వమును ఆయన ద్వారే సృజించబడెను. ఆయనను బట్టియే సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సర్వ సృష్టికి ఆది సంబూధుడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయనే పురాతన కాలం నుండి శాశ్వత కాలం ఉండే దేవుడు. ఎంత క్లియర్ గా మత్తయి గారు చెప్పనివ్వండి, లోకా గారు చెప్పనివ్వండి, యోహాను గారు చెప్పనివ్వండి, పౌలు గారు చెప్పనివ్వండి, ప్రభు గురించి ఎంత క్లియర్గా చెబుతున్నారంటే ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు. పురాతన కాలం నుండి శాశ్వత కాలం ఉండే దేవుడు. ఆయన ఏమవుతున్నాడంటే ప్రత్యక్షమవుతున్నాడంట. ఆయన ఆదాముకి దేవుడు తన వాక్కు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. వదిలిపెట్టల దేవుడు. ఆదామును తయారు చేసుకొని ఆదామును వదిలిపెట్టల దేవుడు. ఆదాము దగ్గర నుండి దేవుడి ఏర్పాట్లో ఉన్న పిల్లలు ఉన్నారు. ఆదాములో నుండి వచ్చిన ఏర్పాట్లో ఉన్న బిడ్డలు. ఏబేలు అర్పణ అంగీకరించాడని కయ్యూను కోపం వచ్చింది. ఆ తర్వాత షేతు పుట్టాడు. షేతుకి హేనోషు పుట్టాడు. హేనోషు ప్రార్థన చేస్తున్నాడు. ఆ జనరేషన్ నుండి దేవుని ప్రత్యక్షత, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనరేషన్ బయటకు వచ్చింది. దేవుడు ఆదిల నుండి తన బిడ్డలను వదిలిపెట్టలేదండి. ఒక జనాంగాన్ని దేవుడు తన కోసం తయారు చేసుకుని సిద్ధపరుచుకుంటూ వస్తానే ఉన్నాడు. ఆయన పిల్లల్ని అన్నాడు చెయ్యి విడిచేవాడు కాడు, మరిచేవాడు కాడు. మీరు గుర్తుపెట్టుకోండి. బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీరు ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఆయన ఎన్నడు నిన్ను మరచువాడు కాడు, నిన్ను విడిచువాడు కాడు. ఆయన నీ పట్ల తన కృపను చూపిస్తూ తన యొక్క రక్షణ ఆనందాన్ని కలుగు చేస్తూ నిన్ను ఎలాగైనా ఆదరిస్తూ ఆశీర్వదించడానికే చూస్తాడు. ఈ రెండో వచనంలో నేను ఇంకా ఒక రెండు మాటలు చెబుతాను. పురాతన కాలం నుండి అని చెప్పాను, శాశ్వత కాలం వరకు అని చెప్తారు. 41వ కీర్తన 13వ వచనం. 41వ కీర్తన 13, మీకా గ్రంథం 4:7. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు
ఈ మాట ఎట్లా ఉంది? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు. ఈ మాట ఎట్లా ఉందండి? శాశ్వత కాలం అంటే ఏంటి? పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు. ఈయనేం చెప్పాడంటే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన స్తుతించబడునుగాక. మన దేవుడికే స్తుతి నొందునుగాక. స్తుతి ఆయనకే చెల్లాలి, ఘనత ఆయనకే చెందాలి, మహిమ ఆయనకే చెందాలి, ప్రభావం ఆయనకే చెందాలి. ఆయనకు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు, అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు మనం ఆరోపించాలి. ఏదైనా ఒక చిన్న మేలు జరిగిందనకండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా చిన్న అద్భుతం జరిగిందని పట్ల దేవునికే మహిమ కలుగునుగాక. మన బలము చేతో మన శక్తి చేతో ఏమి జరగదో, దేవుని యొక్క నామ మహిమ కొరకే దేవుడు తన కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే కృతజ్ఞతలు చెల్లించాలి. మనం దేవుడు చేసిన మేలుకి మనం తలబోసుకొని మన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారమునకు కరేపాకోటి వేశారు. వచ్చిన నుంచి మరి వచ్చులోకి వెళ్ళిపోయింది. రక్షణ పాత్రను చేరుని యోదయా బెత్లెహేమ ఎఫ్రాతా ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని మేకా గారు ప్రవచిస్తున్నాడు. మేకా గారి యొక్క ప్రవచనం. ఈయన ప్రత్యక్షము కాకపోతే యూదులకు ఇజ్రాయేలుకు రక్షణ ఉండదు కనుక ఆయన ప్రత్యక్షం కావాలి, ఆయన ప్రత్యక్షం అవుతాడని మేకా గారు ప్రవచించారు. 3వ వచనం 5వ అధ్యాయం 3వ వచనం మేకా గ్రంథం 4:7 చెప్పాను, అది మీరు రాసుకొని గుర్తుపెట్టుకోండి. అది శాశ్వత కాలం నుండిలే. ఇక్కడ మేకా గ్రంథం 5:3 చదవమ్మా. కాబట్టి ప్రసవము స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించును. ఆయన వారిని అప్పగించును. తర్వాత అప్పుడు ఆయన సహోదరులలో
శేషించిన వారు ఇజ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. ఆగండి. ప్రసవించిన స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును. స్త్రీ ప్రసవించాలంటే 9 నెలలు 10 నెలల్లో ప్రసవించింది. కష్టాలు పడి బిడ్డను ప్రసవించింది. వీళ్ళు మరలా జన్మించాలి. మరలా ఆ ప్రసవ దినాలు పూర్తవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు గడవాలంటే బబులోను దేశం కింద వాళ్ళకి 70 సంవత్సరాలు గడవాలి. ఎన్ని సంవత్సరాలు గడవాలి? ఏనండి, ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాల వరకు ఈ ప్రసవ దినాలు నొప్పులు పడతా ఉండాలి. యూదులు బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే అక్కడ 70 సంవత్సరాలు ఉన్నారు. చెరలో ఉన్నారు. యూదులు బబులోను దేశంలో 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఈ ప్రసవ దినాలు పూర్తవడం అంటే దాని అర్థం ఏంటంటే 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత శేషించిన ఇజ్రాయేలు ఇంకొంటారే, వెళ్ళిన వాళ్ళు పోయిన వాళ్ళు పోగా శేషించిన వాళ్ళు ఉంటారే, వాళ్ళని తిరిగి మరలా నేను తీసుకొని వస్తాను. దేవునికి స్తోత్రం. ప్రసవ దినాలు పూర్తయిన తర్వాత, ప్రసవ దినాలు అనగా బబులోను దేశానికి వెళ్ళిపోయిన యూదులకి 70 సంవత్సరాల దేశంలో ఉన్నారు. ఇజ్రాయేల్ అబ్రాహాము సంతానంగా ఉన్న ఈ ఇజ్రాయేల్ సంతానం ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? మర్చిపోకండి సంఖ్య. 430 సంవత్సరాలు. యూదులు బబులోనికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు చెరలో ఉన్నారు? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల నుంచి బైబుల్ పరిభాషలో ఏం చెబుతుందంటే, స్త్రీ ప్రసవించు దినమును పూర్తయిన తరువాత శేషించిన ఇజ్రాయేల్ తిరిగి తీసుకుని వస్తాడు. ఆ ప్రసూతి దినాలు ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు. దీని గురించి ఇరిమియా గారు జ్ఞాపకం చేశాడు. 25వ అధ్యాయము, ఇరిమియా గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం, 29వ అధ్యాయం 10వ వచనం, 25, 11, 29, 10 చదవమ్మా. ఈ దేశమంతయు పాడుగాను నిశ్చలముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. ఎన్ని సంవత్సరాలంట? ఎన్ని సంవత్సరాలు? యూదులు బబులోను దేశానికి చెరకెళ్ళిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వారు దాసులుగా ఉన్నారంటే 70 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చిన బాధ? 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా అక్కడికి వెళ్ళడానికి ఎందుకు వచ్చిందయ్యా వీళ్ళ కర్మ? అషూరు వారు బానిసత్వం కిందకి, అషూరు వారి యొక్క దాసత్వం కిందకి ఇజ్రాయేల్ అక్కడికి వెళ్ళడానికి ఎందుకు వచ్చింది కర్మ? ఎందుకు వచ్చింది బాధ అంటే చేతులారా వాళ్లే చేసుకున్నారు. ఎవరో యూదులు కానివ్వండి, ఇజ్రాయేల్ కానివ్వండి, చేతులారా చేసుకున్నారు. వాడు ఏందయ్యా వాడు చేసిన తప్పంటే, దేవుడు ఉన్నతమైన పొజిషన్లో పెడితే, ఉన్నతమైన పొజిషన్లో పెట్టిన దేవుడు వారు మర్చిపోయిన వారై వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికేది కనుక వాడికి తెప్పలు వచ్చినాయి. సృష్టికర్తను మర్చిపోకూడదు. నిన్ను సృష్టించిన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన దేవుడు నీకు దేవుడై ఉన్నాడు. నిన్ను సృష్టించిన దేవుడు నీకు రాజు అయి ఉన్నాడు. నిన్ను పాలన చేసేవాడు, పరిపాలన చేసేవాడు, ఆహారం పెట్టేవాడు, ముచ్చటించేవాడు, ఎత్తుకునేవాడు, నడక నేర్పేవాడు, అన్ని విధాలుగా కాపాడేవాడు, కంటికి రెప్పలాగా కాపాడే దేవుడు. ఆ దేవుడిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించడాన్ని బట్టి వీళ్ళకి ఈ తెప్పలు వచ్చినాయి. ఈ తెప్పల్లో ఎక్కడికి వెళ్ళిపోయారంటే బబులోను దేశానికి వెళ్ళారు. బబులోను దేశంలో 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. 1 రోజా 2 రోజుల 7 రోజుల 7 నెలల లేదా 7 సంవత్సరాలంటే ఇది కాదు, 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు రాలిపోయిన వాళ్ళు రాలిపోగా శేషించిన వారిని నేను మరలా తిరిగి తీసుకొస్తాను అని 4వ అధ్యాయం చెప్పాడు. ఎక్కడ తీసుకొస్తాడంట? అంత్య దినాల్లో యెహోవాని ఆరాధించడానికి ఆయన మందిరానికి తీసుకుని వస్తాను. దేవునికి స్తోత్రం. మీరు ఈ కనెక్షన్ మర్చిపోబాకండి. మరలా చదువుతున్నా, నేను చెప్పిన అధ్యాయాలను మొత్తం మరలా జ్ఞాపకం చేస్తున్నన్నింటినీ. ఎందుకు తీసుకొస్తాడంటే దేవుని మందిరములో దేవుడే, ఆయనకే మహిమ కలగాలి. ఆయన నామమునే స్మరిద్దాము,
ఆయన నామమునే పూజిద్దామని ఇక్కడ బయలుదేరి వస్తారు. అట్లా 70 సంవత్సరాలండి. ఒక రోజా 2 రోజులండి కష్టాలు, 70 సంవత్సరాలు బాధపడతారండి. 29:10 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాత మిమ్ములను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి మరలా మిమ్ములను మీ స్వదేశమునకు మిమ్ములను తిరిగి తీసుకొస్తాను. నవమాసాలు గడిచిన తర్వాత, నవమాసాలంటే స్త్రీ బిడ్డ కనాలంటే నవమాసాలు, 9 నెలలు 10 నెలలు. నవమాసాలు నిండిన తర్వాత బిడ్డకి జన్మనిచ్చింది. వాళ్ళకి జన్మ కలగాలంటే మరలా పునర్జన్మ కలిగినట్లుగా నవమాసాలు నిండాల. ఆ నవమాసాలు 70 సంవత్సరాలు అన్నాడు. 70 సంవత్సరాలు శరణలో ఉన్నారండి. ఇంద్రబాబు ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ ఇరుకులని ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించారు వాళ్ళు. బాధల్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచించారు వాళ్ళు. శ్రమలోకి వెళ్ళిన తర్వాత ఆలోచించారు వాళ్ళు. వాళ్ళు దుఃఖపడుతూ బూడిదలో కూర్చొని గోత పట్టలు తగిలించుకొని ఏడుస్తూ భయంకరంగా ఏడుస్తున్నాడు దానియేలు. దేవా దేవా దేవా, మా పితరులు చేశారు. 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం చెప్తాడు, మా పితరులు చేసిన దోషమును బట్టి నాయన మాకు శిక్ష కలిగిందయ్యా. అయ్యా మా స్వదేశానికి నువ్వు ఎప్పుడు తీసుకెళ్తావయ్యా? అయ్యా మీ పాదాల దగ్గర అని దుమ్ములో ధూళ్ళలో కూర్చొని దానియేలు గ్రంథంలో ఆయన ప్రార్థన చేశాడు. దానియేలు చాలాసార్లు చూపించాను నేను మీకు. అది దానియేలు గ్రంథంలో ఆయన గోరి పట్ట కట్టుకొని ప్రార్థన చేశాడు. మీరు తర్వాత చదువుకోండి. దానియేలు తన ప్రవక్త అయిన ఇర్మియాకు 70 సంవత్సరాలను సెలవిచ్చినట్లుగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు. పాడైపోయిందండి యెరూషలేము. యెరూషలేము ఏమైపోయింది? పాడైపోయింది. యెరూషలేము అంటే దేవుణ్ణి ఆరాధించే స్థలం ఏమైపోయింది? పాడైపోయింది. పాడైన తర్వాత ఎవరు నమ్మారు తెలుసా? అన్యులు నమ్మారు. అయిపోయిందిరా వాళ్ళ చరిత్ర, యూదుల చరిత్ర అయిపోయింది అనుకున్నారు. ఎస్తేరు కాలంలో కూడా, హామాను కాలంలో యూదుల చరిత్రకి చెప్పెట్టేసేదామనుకున్నారు. అసలుకి వాళ్ళ చరిత్ర అయిపోయింది అనుకున్నారు. దేవుడు అయిపోయింది అనుకున్న వాళ్ళని మరలా తిరిగి వాళ్ళని తన కోసం బ్రతికించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు చాలా విషయాలు క్లియర్గా అర్థమైందని చెప్పుకుంటూ వస్తున్నా. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మేకా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం పూర్తి చేసుకున్నాం. ప్రసవించే స్త్రీలు ఆ దినములు నిండిన తర్వాత శేషించిన వారిని మరలా తిరిగి తీసుకొస్తారు. అంటే ఎన్ని సంవత్సరాలు నిండాలి? 70 సంవత్సరాలు. యూదులు ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోను దేశం. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? 70 సంవత్సరాలు. ఈ ప్రవచనాన్ని ఇర్మియా గారు కూడా ప్రవచించారు. 4వ వచనం 5:4 ఆయన మేకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా, యూదులు యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన మందను మేపును. తన మందను మేపును. తర్వాత కాగావారు నిలుతురు. ఎన్నో వచ్చిన 5 తర్వాత వెళ్దాం. 4లోకి వెళ్ళండి. ఆయన తిరిగి తీసుకొని వచ్చిన యూదులకు ఆయన తన మంద అని పేరు పెట్టాడు. ఆ మందను ఆయన మేపును. మందను ఏం చేస్తాడంట? మేపుతాడు. అంటే మేపడం అంటే దాని అర్థం ఏంది? మేపడం అంటే ఆహారం పెట్టడం. ఆహారం ఏంది అంటే మరలా సియోనులో ధర్మశాస్త్రము, మరలా యెరూషలేములో దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యి దేవుని యొక్క మాటలు విడుదలవుతూ ఉంటది. అదే దేవుని యొక్క ఆహారము. మేపటం అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము చేత పోషించబడతారు.
దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క కట్టడలు, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలనే వాక్యం యొక్క ప్రత్యక్షతలో వాళ్ళు ముందుకు సాగుతారు. కాబట్టి తిరిగి వచ్చిన యూదులకు ఆయన మేత మేపునంటే బాగా పాలిష్ చేసిన బియ్యం పెడతాం కాదు, వాక్యం చెప్తాడు ఆయన. అప్పటికే యోధా యెరూషలేము పట్టణం పాడు దెబ్బకైపోయింది, ఆలయం పాడైపోయింది, ఆలయాన్ని దోసుకుని వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు రాజు, దాన్ని కాల్ చేశారు. ఇక మళ్ళా పునర్నిర్మాణాలు జరుగుతూ, జెరుబ్బాబెలు కాలంలో పునర్నిర్మాణాలు జరుగుతూ మళ్ళా మీరు దేవుణ్ణి ఆరాధిస్తారు. జెరుబ్బాబెలు అంటాడు, మానవుని యొక్క బలం చేత, శక్తి చేత ఏం జరగదు, కానీ దేవుని యొక్క బలం చేత మాత్రం ఏదైనా జరిగిద్ది అంటాడు. కాబట్టి వాక్యము ద్వారా పోషించబడతారు. మరలా అంతకుముందు వాక్యం లేదు. 70 సంవత్సరాలు వాళ్ళకి ఏం లేదు, వాక్యం లేదు. 70 సంవత్సరాలు దేవుని సన్నిధి లేదు. 70 సంవత్సరాలు యెరూషలేములో ప్రార్థన లేదు. 70 సంవత్సరాలు వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. మరలా తిరిగి తీసుకొచ్చిన యూదులకి నేను మరలా మేత పెడతాను, వాక్యాన్ని బోధిస్తాను అన్నాడు. వాక్యాన్ని బోధిస్తాడు. ఎవరు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే ఆ సదాకాలం ఉండే దేవుడు. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును, కాపరి తన గొర్రెలను పచ్చిక గల చోటకి తీసుకెళ్ళును. ఆయనే మేపేది. ఆ కాపరే ప్రధాన కాపరి. ఆయన మేపే కాపరి, ఆయన బోధించే కాపరి, పచ్చిక చోటకి తీసుకెళ్లే కాపరి, శాంతి జనాల దగ్గరికి నడిపించే కాపరి, ఆయన మన కోసం ప్రాణం పెట్టే కాపరి, ఆయనే రాజుగా వచ్చే కాపరి, ఇశ్రాయేల్ ఏలబోయే కాపరి ఆయనే. మేత ఆయన ద్వారా కలిగింది. అవునా? యోహాను సువార్తలో అన్నాడు, గొర్రెల కొరకు 10:10 10:9 యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని. కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని మేత కలిగిన చోటకి తీసుకెళ్తాడు. కాపరి తోలుకొని వెళ్తాడు, అన్నిటికీ తోలుకెళ్తాడు. ఎక్కడ తోలుకెళ్తాడంటే, మేత ఎక్కడైతే సమృద్ధిగా ఉండిద్దో ఆ ప్రాంతానికి కాపరి తోలుకెళ్ళిపోతాడు. అది ఎంత దూరం అన్నా కానివ్వండి. యాకోబు పిల్లలు గొర్రెలు కాయడం కోసం వాళ్ళున్న ప్రాంతం నుండి దోతాను అనే ప్రాంతానికి తోలికెళ్ళిపోయారు. గొర్రెల్ని చాలా దూరం తోలికెళ్ళిపోయారు. రేపు ఎండాకాలం రాంగలే ఎక్కడెక్కడుండో కొన్ని మందలతో వస్తారు. 500 గొర్రెలు, 600 గొర్రెలతో, ఒక్కొక్కడు కొంతమంది, ఒక 20 మంది సైన్యంతో ఆ గొర్రెలు తోలుకొని వస్తారు. యాడ్ నుండి వచ్చారంటే, మేము తెలంగాణ అవతల. ఎందుకు వచ్చారంటే గొర్రెలకి మేత కోసం. ఎంత దూరమా? మొన్నే కోతలైపోయి కట్టేతలైపోయింది అని తెలిసింది, మినుపీకుడు కూడా అయిపోయింది. కాస్త ఏదైనా పచ్చిగుంటే ఇదేనా మేత అని తోలుకొచ్చారు. అంత దూరమా? పచ్చికి ఎక్కడ దొరికితే అంత దూరం వెళ్తాం మేము. గొర్రె కోసం మేత పెట్టడానికి కాపరి ఎంత దూరమైనా వెళతాడు. మీకు మెసేజ్ ఇవ్వడానికి కాపరి ఎంతో సిద్ధపడితేనే మీకు ఆహారం పెడతాడు. మీకు అర్థమయ్యే రీతిలో ఈ వాక్యం బోధించడానికి ఎంతో ప్రిపరేషన్ ఉంటేనే ఆ కాపరి మీకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి ప్రయత్నం చేస్తాడు. కాపరి గొర్రెకి మేత పెడతాడు. కాపరి గొర్రె కోసం ప్రాణం పెడతాడు. నిజమైన కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ రెండు రిఫరెన్స్లు ఇస్తాను చాలు. ఆ తర్వాత మనం 5వ వచనంలో ముగించేసుకున్నాం. యెషయా గ్రంథం 40:11, 49:9. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. చాలు. 49:9 యెషయా గ్రంథం. మార్గములలో వారు మేయుదురు. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మెట్ల మీద వారికి మేపు కలుగును. చెట్లు లేని మెట్ల మీద కూడా పచ్చిక పుట్టిస్తాడంట దేవుడు. చెట్ల కిందే కాదు, చెట్లు లేని మెట్ల మీద కూడా, కొండ మీద కూడా దేవుడు పచ్చికను పుట్టిస్తున్నాడు.
అలాగా గొర్రెలకి ఎలా మేత దొరుకుతుందో కొండ ప్రాంతంలో కూడా అలాంటి మెట్టల్లో కూడా నేను మేతనిచ్చి గొర్రెలు మేపినట్లుగా నేను మిమ్మల్ని మేపే దేవుడను, మిమ్మల్ని కాచే దేవుడను, మిమ్మల్ని కాపాడే దేవుడను. అందుకని మనం దేవుని యొక్క మాట వినాలండి. దేవుని మాట వినకపోవటం వల్ల యూదులకు ఇజ్రాయేలుకి కలిగిన నష్టాన్ని గుర్తు చేస్తున్నా. దేవుని మాట వినకపోవటం వల్ల కలిగిన నష్టాన్ని గుర్తు చేస్తున్నా. దేవుని మాట వింటే వచ్చే ఆశీర్వాదం సమృద్ధైన ఆహారము. దేవునికి స్తోత్రం. నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, గొర్రెలను సమృద్ధిగా మేపును. పచ్చిక ఎక్కడైతే బలంగా ఉందో, పచ్చిక బయళ్ళు అంటే గొర్రెలు బయలుదేరి మేత వేయడానికి వెళ్ళినప్పుడు ఆ మేత స్థలంలోకి గొర్రెలు ఉన్నప్పుడు గొర్రెలు కూడా కనబడకుండా ఆ పచ్చిక గొర్రెలు కప్పేసి అంత మేతలోకి నేను ఆ గొర్రెలు తోలికెళ్తాను. అంత సమృద్ధైన మేత ఇస్తాను. చెట్లు లేని మెట్ల మీద నేను మేత మలిపించి నా గొర్రెలు పోషిస్తా. 70 సంవత్సరాల ప్రస్తుత దినం పూర్తయిన తర్వాత శేషించే వారిని తిరిగి తీసుకొచ్చి యెరూషలేములో నా గొర్రెలను నేను మేపతాను. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. 72వ కీర్తన 8వ వచనం. 72వ కీర్తన 8వ వచనం. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు మొదలుకొని భూది గంతముల వరకు మనం ఆరాధించే దేవుడు, ఇజ్రాయేలు పరిపాలన చేసి ఆ రాజు రాజ్యము చేయును. ఎక్కడి నుండి ఎక్కడికి రాజ్యం చేస్తాడంట? ప్రభువా నువ్వు ఎక్కడి నుండి ఎక్కడ రాజ్యం చేస్తావు అని ఇచ్చున్నా అని చెప్పవా అంటే ఆయన అడ్రస్ ఏం చెబుతున్నాడంటే సముద్రము నుండి సముద్రం వరకు. సముద్రం వరకు అంటే ద్వీపకల్పం. మంది ద్వీపకల్పం, 3 భాగాలు నీరు, 1 భాగం భూమి. సముద్రము ఆ చివరి నుండి సముద్రం ఈ చివరి వరకు అంటే ఎంతమంది ఉన్నా భూదిగంతం, భూమి 1 భాగం ఉంది, భూదిగంతాల వరకు ఆయనే రాజ్యము చేయను. ఆయనే రాజ్యం చేయను. ప్రపంచ నిర్మాణకుడు, ప్రపంచ పోషకుడు, ప్రపంచ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు
ఆయన యోదయ బెత్లెహేములో నుండి ఎఫ్రాతా అనే ప్రాంతం నుండి ఆయన ఇశ్రాయేలీయులను ఏలబోవాడు వస్తాడు. ఎప్పుడు దాకా వెళ్తా ప్రభు అంటే శాశ్వత కాలం. దేవునికి స్తోత్రం. శాశ్వతమే కాదు, దాని పురుషాలు శాశ్వత కాలం నేను పరిపాలన చేస్తాను. నా పిల్లల్ని ఇక్కడ పాలన చేస్తాను. ఒకవేళ ఇక్కడ కన్ను మూసిన తర్వాత వాళ్ళ నా రాజ్యంలో కూడా శాశ్వత కాలం వాళ్ళు నాతో ఉంటారు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటున్నాను. సదాకాలం 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 నేను మీతో ఉంటాను. మీ హృదయములను కలవరపడనివ్వకండి. నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాను. నేనుండు స్థలంలో మీరు ఉండులాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతా. మిమ్మల్ని తీసుకొని అక్కడికి వెళతా. మిమ్మల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు నేనేం చేస్తానంటే కోరమండల్ ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్ కాదు, మేఘాలను పంపిస్తా. దేవునికి స్తోత్రం. మేఘాలను పంపిస్తా. పరిశుద్ధులందరినీ దేవదూతలు కట్టగట్టి మేఘాల మీద తీసుకొస్తారు. మేఘాలు వాహనం అయిపోతాయి. ఆ రోజున మేఘాల మీద వస్తారు. మీరు నా రాజ్యములో నిత్యత్వంలో మీరు ఉండిపోతారు. సదాకాలం ఉండిపోతారు. ఎంతకాలం అంటే సదాకాలం. దానికి పురుషేమీ లేదు. అక్కడ ఏం జరిగిందంటే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. సర్వలోకనాథునికి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ గంటలు చెల్లిస్తూ అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమలు ఉండిపోతారు. అక్కడ మంచినీళ్ళు లేవు, అక్కడ ఆహారం లేదు. గొర్రె పిల్లే వాళ్ళకి దీపమై ఉండును. మీకు విడుదల కలుగు చేస్తాను. యూదులారా, ఇశ్రాయేలీయులారా, మీరు అష్షూరు వారి చెరలోకి వెళ్ళిపోయారు. నినివే పట్టణానికి రాజధానిగా ఉంది. మీరు బబులోను వారికి చెరలోకి వెళ్ళిపోయారు యూదులారా. కాబట్టి ప్రస్తుత దినంలో 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరలా మిమ్మల్ని తీసుకొని వస్తాను. తీసుకొచ్చినప్పుడు మీరేం చేస్తారు తెలుసా? ఆయన నామమే స్మరించాలని పట్టుదలతో మీరు వస్తారు. మందిరాన్ని విడిచిపెట్టరు మీరు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనాన్ని ఒక్కసారి చదువుకొని మనం ఈ రోజు వరకు బాగానే ముగించేసుకుందాం. మీకా గ్రంథం 5:5 ఆయన సమాధానమునకు కారకుడగును. అష్షూరు మన దేశములో చొరబడి మన నగరంలో ప్రవేశించగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను నియమింతుము. అష్షూరు వారికి మన రాజ్యంలో మన ప్రాంతంలో ప్రవేశిస్తే వారిని ఎదిరించే బలమైన యోధులుగా మీరు తీర్చబడతారు. సమాధానకర్త మీకు తోడుగా ఉంటాడు. 5వ అధ్యాయం 5వ వచనం అంటాడు, అబ్బాయి మీరు తిరిగి వచ్చిన తర్వాత మరలా బబులోను వాళ్ళు అష్షూరు వాళ్ళు వస్తే వాళ్ళని ఎదిరించే గొప్ప శక్తి, వారిని ఎదిరించే గొప్ప బలం మీకు కలుగుద్ది. కారణం ఏంటంటే ఆ సమాధానకర్తకు దేవుడు మీతో ఉంటాడు. ఆ బలముతో మీ శత్రువుని మీరు గెలుస్తారన్నాడు. మన శత్రువుని మనం గెలవాలంటే దేవుడిచ్చే బలం ద్వారా తప్ప మన బలం ద్వారా శత్రువుని గెలవలేమండి. దెయ్యాలను గెలవాలంటే దేవుడిచ్చే బలం ద్వారా మాత్రమే దెయ్యాలను గెలుస్తాం. ఎవరికైనా దెయ్యాలు పడితే ఎలాగుంటుంది వ్యవహారం అంటే ఒక దెయ్యం పడితే ఒక 5 మొగను కూడా ఇట్ట అంటారు. నా మాటలు అర్థమవుతున్నాయా? కన్నం తిరిగిపోయిన www.లో ఉన్నారు చూసేవాళ్ళు, కన్నం తిరిగిపోయి అలాంటి వాళ్ళు కూడా 5 కొట్టుకున్నా కూడా ఒక చేతి అవలేలకు అట్ట అంటారు. అలాంటి బలాన్ని అనచాలంటే దైవికమైన బలం నిన్ను కమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. దైవికమైన బలం నిన్ను కమ్ముకోకపోతే అలాంటి బలాన్ని మనం అనచలేం. సాతాను యొక్క కుయుక్తిని, సాతాను బలాన్ని నువ్వు అణచాలి అని అంటే దైవికమైన బలంతో నింపబడాలి. సమాధానకర్తగా ఉన్న దేవుడే నీకు బలమును అనుగ్రహించి జ్వరబడిన సూర్యులను, నగరంలో జ్వరబడిన వారిని వాళ్ళందరూ చెదరగొడటానికి వాళ్ళ మీద బలం ఇచ్చే దేవుడు ఆయనే. మేకా చెబుతున్నాడు, ముందుగానే జరగబోయేది ముందుగా చెబుతున్నాడు. ఆయన సమాధానకర్తకి దేవుడి వల్ల మీకు బలం వచ్చిందాయా? మనం ఆరాధించే దేవుడు ఏమనంట? యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడు? ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధాన
ఆయన వలనే మనకు బలం వచ్చింది. ఆయన వచ్చాడు కనుక, ఆయన పుట్టాడు కనుక, ఇజ్రాయెల్ నేలపోవటానికి ఆయన వస్తాడు కనుక ఆయన ద్వారానే శత్రు మీద మనకు బలం వచ్చింది. దయ్యాలను గెలవాలన్నా, శత్రు బలాన్ని అణచాలన్నా ప్రార్థనా శక్తి, సమాధానకర్తకు దేవునితో ఎప్పుడైతే కలిసి ప్రార్థిస్తావో అప్పుడే నువ్వు బలమైన వ్యక్తిగా తీర్చబడతావు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, నేను 5 విషయాలే చెప్పాను. అధ్యాయం మొత్తం చెబితే మీరు పొదులూరు పాలెమో ఇటు వెళ్ళిపోతారు. అందువల్ల 5 విషయాలు చెప్పాను మీకు అర్థం కావడానికి. కాబట్టి మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో మీకా గారు ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఇజ్రాయేలుని ఏలబోయేవాడు బెత్లెహేము ఎఫ్రాతా ప్రాంతం నుండి వస్తాడు. అది స్వల్ప గ్రామమైన. ఒకసారి నేను స్వల్పమైన వ్యక్తిని, నేను చిన్నవాడిని, నా వల్ల ఏమి కాదంటే ఇరిమేది అంటాడు. చిన్నవాడు అనబాబాయ, నేను వాడుకుంటాను, నేను చిన్నవాడిని, మాట్లాడుతున్నా కుదరదు, నా నోటి మాన్యము, అసలు నేను మాట్లాడలేను అనబాబు. నీ నోటిగా ఉంటాను, నేను మాట్లాడిస్తాను. నీవు మాట్లాడే ప్రతి మాటలో శక్తి బయలుదేరినట్టు చేస్తాను. ఆ మాట ద్వారా అద్భుతాలు జరుగుతాయా అన్నాడు ఇరిమియాతో. కాబట్టి దేవుని బిడ్డలారా, చిన్నవాడిని అనుకోబాకండి. నాకు ప్రార్థన చేయడం కూడా అంతగా రాదు, కొంచెం చేయగలను అనుకుంటామేమో. నీ ప్రార్థన, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమై అది బహుబలంగా ఉండిద్ది. మనస్ఫూర్తిగా ప్రార్థించే బిడ్డగా ఉండు. నీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం గట్టు, మోకరించు. నీ గట్టుగా ఉన్న వాటిని, నీకు సమస్యగా ఉన్న వాటిని ప్రార్థన మాత్రమే అణచగలదు. ప్రార్థనలో మాత్రమే జయము రాగలదు. ప్రార్థన ద్వారా మేలు జరగగలదు. సమాధానకర్తకు దేవుడు ఎక్కడికైతే వస్తాడో శాపము ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. మేము బాధలో ఉన్నాం. కొన్ని కుటుంబాలకు వెళ్ళిపోతే అన్ని బాధలు చెబుతూ ఉంటారు, అన్ని ఎరుపులే చెబుతుంటారు, అన్ని ఇబ్బందులే చెబుతుంటారు. పెద్దోడి గురించి చెబుతారు, చిన్నోడి గురించి, అమ్మాయి గురించి, అబ్బాయి గురించి, ఇవన్నీ ప్రతిదీ ఏదో చెబుతారంటే, అబ్బాయి దేవుడి దేవల్ల ఆయన మంచి పొజిషన్ లో కలెక్టర్ గా ఉన్నాడండి, లేదా మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఇలాంటి ఉండదు. ఆడకున్న బాధలు మొత్తం చెప్పిపోతారు. అవన్నీ తొలిగిపోవాలంటే సమాధానకర్తకి దేవుడు, బలమిచ్చే దేవుడు నీ ఇంట్లోకి రావాలి. అడుగు, దేవుని ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకి ప్రాప్తించునుగాక. ఆమె తలవంచండి, ప్రార్థన చేద్దాం. బాలస్పీకర్ మీకా గారికి దేవుడు దర్శించి ఆయనకు ప్రత్యక్షతను కలుగు చేస్తున్నాడు. దాన్ని బట్టి మీకా ప్రవచిస్తూ ఉన్నాడు. యోదయ, బెత్లెహేమ, ఎఫ్రాతా, యోదయ వారి కుటుంబంలో ఎంత మాత్రము స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలుని ఏలబోవాడు ఇందులో నుండి వచ్చు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. దాన్ని మరొక భాష శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అంటాడు. ప్రార్థన చేయండి. ఇజ్రాయేలీలు, యూదులు భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు, చెరకు వెళ్ళిపోతారని. ఆ చెరలో చాలా కష్టాలు ఉంటాయి. చెర రావడానికి కారణమైంది, కష్టాలు రావడానికి కారణమైంది. వాటన్నింటిలో మరలా రక్షకుడికి వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు, రక్షకుడిని ఆరాధిస్తున్నారు. వారు బలమైన వారిగా మరలా తిరిగి వస్తారు. నీవు దేవుని మందిరంలో ఒక బలమైన వ్యక్తిగా ఉండాలి. దేవుని మందిరంలో ఒక బలమైన వ్యక్తిగా ఉండాలి. ప్రార్థనా పరుడుగా ఉండాలి. ప్రార్థనా పరుడుగా ఉండాలి. నీ ఇంట్లో నీవు ప్రార్థనా దూపం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రాముఖ్యమైనది తెలుసా? కుటుంబానికి ప్రార్థన ప్రాముఖ్యమైంది. నీ కుటుంబానికి ప్రార్థన. నీ కుటుంబంలో దూపం ఉండాలి, నైవేద్యం ఉండాలి. నీ పిల్లలు మంచిగా ఉండాలి అంటే నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ప్రతి పరిస్థితిని మార్చేది ప్రార్థనే. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాద సన్నిధికి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవిస్తూ ప్రార్థిస్తున్నాను నాయన. సమాధానకర్తయ్య మా ప్రభువా, పురాతన కాలం వరకు శాశ్వత కాలం వరకు పాలించు మా దేవ, సదాకాలం ఉండే మా తండ్రి.
ప్రసూతి దినములు 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరలా శేషించిన వారిని మరలా తీసుకొని యెరూషలేముకు తీసుకొస్తాను, వారు మందిరంలో ఆహారం సమృద్ధిగా తింటారని చెప్పారు. విత్తబడిన స్వార్థి మీరు బట్టి పలుకు చేయమని, చేయించిన ప్రతి బిడ్డను పేరు చొప్పున దీవించి మీకు సాక్షులుగా ఉంచమని, మీ బిడ్డలకు మీ బిడ్డల కుటుంబాలకు ఎదురవుతున్న ప్రతి ఆటంకాలను పడవేయమని, మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని యేసునందు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.